మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ లోకి చేరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక కేకే కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఖైరతాబాద్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్ పెద్దాల విజయలక్ష్మి చేరారు. ఈ సందర్భంగా ఆమెని కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే నిన్నటి నుండే కూడా పెద్దాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సీరియస్ గా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం దాదాపు సాయంత్రం 6:30 గంటలకు తన నివాసంలో చేస్తారంటూ చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అంటే 11:30కు రేవంత్ రెడ్డి నివాసంలో మాత్రం మేయర్ విజయలక్ష్మి పార్టీలో చేరిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన విజయలక్ష్మితో పాటు అదేవిధంగా ఇటు సాయంత్రం కడియం శ్రీహరి కూడా చేరతారని ప్రచారం జరుగుతుంది. అయితే మరో గాంధీ భవన్ వర్గాల సమాచారం మేరకు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరతారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మరికొంతమంది మేయర్ విజయలక్ష్మితో పాటు కూడా కార్పొరేటర్ కొంతమంది విజయలక్ష్మితో పాటు కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అయితే కేవలం విజయలక్ష్మి మాత్రమే చేరింది. మరొక వైపు కార్పొరేటర్లు తర్వాత చేస్తారని కూడా సమాచారం. మరొక వైపు ఏదైతే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ చేరడానికి ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేశవరావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరలేదు. మరొక వైపు కడియం శ్రీహరి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమయ్యారు. అయితే కడియం శ్రీహరి మాత్రం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో చేరతారా లేకపోతే ఎక్కడ చేరతారనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. మరొక వైపు కావ్యతో పాటు కడియం శ్రీహరి కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు ఈ రోజు కడియం శ్రీహరితో పాటు ఉదయం శ్రీహరి నివాసంలో కూడా వరంగల్ సంబంధించిన స్టేషన్ సంబంధించిన నేతలు కూడా కడియం శ్రీహరి తోటి సమావేశమయ్యారు. అయితే కడియం శ్రీహరితో పాటు ఎంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిచ్చి కాంగ్రెస్ లో చేరతారని కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.